మా పెద్దక్క తింటాదో లేదో. ఏమో పెద్దక్క, ఆమె చిన్నక్క సాబర పోయింది మేడంతో పాటు. అదే పూల్ తహత్ హారాదా టీ పొడి అయిపోయింది. టీ పొడి తీసుకొని ఇంకా పాలు కూడా తీసుకున్నా. పాలకోవా చేద్దాం ఒకసారి అని టీ తాగుదామని పెట్టుకున్నా. ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయాలి. ఈ ఆడ లేదు పార్కింగ్, ఈ ఆడ చూసినా ఫుల్ అయిపోయినాయి బండ్లు. అందుకే ఈడే పెట్టినా రోడ్డు మీద. అమ్మయ్య బతికిచ్చింది నాయన ఈరోజు. బిర్యానీ చేసింది పాపం. ఇది సిగరెట్లు అయితే తీసుకున్నా. ఇవే అనమాట ఈ గుడ్లు. దండికి తీసిన ఎందుకంటే నేను ఒక 3, తోఫిక్ బాయ్ 3, ఆమెకు ఒక 2 ఇచ్చా. నేను చూచ్చే షాక్ అయిపోతుంది. ఆమె బాగా వచ్చినాయి గుండుగా, బాగా వచ్చింది. ఇప్పుడు -తో టేస్ట్ చేస్తాను అట్టున్నదా. ఆ తోఫిక్ బాయ్ కసా డిఫరెంట్ టేస్ట్ పहले जैसा. నిన్న పెట్టిన వీడియోలో చిన్న మేడము వాళ్ళ నాన్న. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న వీడియోలో ఒక అతను అదిగా అదే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం చెప్పినాడని చెప్పినా కదా. ఓ అమ్మ, దాని తర్వాత ఎంతమంది మెసేజ్లు అయినా స్వామి మెయిల్ చేస్తాను అందరూ. అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ రాకుండా ఆఫ్ చేసుకున్నాను నేను. అందరూ మెయిల్ చేస్తున్నారు. ఆయన ఒక్కొక్క స్టోరీ వింటా ఉంటే అసలు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడంలే. అన్న మా స్టోరీ చెప్పన్నా అని. నేనైతే ఎన్ని స్టోరీలు చెప్పాలి స్వామి, నేను చెప్పలేను స్వామి, నాకు ఆ పని కాదు. నాది బ్లాగ్స్. కానీ అదేదో నాకు చాలా రోజుల నుంచి ఆ అబ్బాయి పరిచయం ఉండి నేను చెప్పాల్సి వచ్చింది. అందరికీ సారీ చెప్తారా, నేను చెప్పలేను. అందులో నేను స్పీడ్గా చదవలేను. ఎన్ని వచ్చినాయి, చాలా వచ్చినాయి. అసలు జీవితం అంటే ఎట్టుంటుందా అని అనిపించింది. అవన్నీ ఒక్కొక్కటి చదువుతా అంటే. ఎక్కువ చదవాలా, చాలా వరకు మెసేజ్లు వచ్చినాయి. ఎక్కువ చదవాలా, నేను మెయిల్ వచ్చినాయి. ఒక 2-3 చదువుతానే నాకు బా ఏం స్వామి ఇటు ఉంటుందా అనిపించింది. ఇంటున్నారు బా స్వామి జనాలు. ఒకరేమో అమ్మ మీద చెప్తారు, ఒకరేమో భార్య మీద చెప్తారు, ఒకరేమో తమ్ముడి మీద చెప్తారు, అన్న మీద చెప్తారు, లవర్ మీద చెప్తారు. అట్టున్న జీవితాలు చాలా ఘోరం స్వామి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. కొంతమంది ఏదో చిన్న కష్టం వస్తేనే చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. ప్రపంచంలో ఎంతోమందికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. నాకు అది కూడా నిన్న ఆ వీడియో పెట్టడం ద్వారా తెలిసింది నాయన స్వామి. నాకు కూడా కష్టాలు ఉన్నాయి, కానీ నా కష్టాలు వాళ్ళ కష్టాల ముందు నా కష్టం చాలా తక్కువ అనిపించింది నాకైతే. కొన్ని మెసేజ్లు చూస్తే కానీ ఒకటే చెప్తా, ఒక సామెత ఉంది. ప్రతి ఒక్క కుక్కకి ఏదో ఒక రోజు టైం వస్తుందని. అంటే అది సామెత అది. సో అట్టా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు టైం వస్తుంది ఖచ్చితంగా. ఆ టైం దాకా వెయిట్ చేయండి. నేను కూడా చాలా కష్టాలు పడినా. నాకు కష్టాలు చెప్తే ఏడుస్తారు. అన్ని కష్టాలు పడినా. అవి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికి టైం వస్తుంది అంతే, అదొకటి చెప్పగలుగుతా. ఎందుకంటే అది నాకు గట్టి నమ్మకం అనమాట. నాకు కూడా టైం వస్తుంది. అన్ని కష్టాలు పడతా వచ్చినా ఈరోజు దేవుడి దయ వల్ల హ్యాపీగా ఉన్నా. ఇది నిన్న చేసినా కదా, నిన్న రాత్రి తిన్నాము. మళ్ళీ ఇప్పుడు పొద్దున్న తిన్నా, అయినా అయిపోలేదు. రాత్రి ఆమె పని మనిషి తిద్దాం అనుకున్నా. ఆమె ఫోన్ చేసి ఎత్తల. సర్లే ఇంకా ఆమె పైకి వెళ్ళిపోయింటుంది కానీ గమ్మున అయిపోయినా. ఇప్పుడు ఇద్దాం కిందనే ఉంటాం. ఒక్క కూర్చుంది. ఇది ఊడ్చాలి, ఇంకా చెత్త ఊడ్చి బాగుంటుంది. ఇది ఇచ్చేద్దాం. మా పెద్దక్క తింటాదో లేదో. ఏమో పెద్దక్క, ఆమె చిన్నక్క సాబర పోయింది మేడంతో పాటు. ఉన్నదా పైన ఉన్నదా లేదేమో. هذا بول تحت حار هذا ايه عطني चाय लिप्टिन ابي حليب واحد هذا బాటిల్. టీ పొడి అయిపోయింది. టీ పొడి తీసుకొని ఇంకా పాలు కూడా తీసుకున్నా. పాలకోవా చేద్దాం ఒకసారి అని. ఎట్టా మేడం లేదు కదా, అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెడదామని ఇలాంటి మన టేస్ట్లు. ఈరోజు అయితే చేపలు చేస్తా. చేపలు చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉన్నాయి, గడ్డగట్టి పిన్నాయి కూడా ఉన్నాయి. వీటితో ఫ్రై చేస్తా. నాకు వచ్చేకున్నాక టీ తాగుదామని పెట్టుకున్నా.
ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. అడిగిపోతుంది మళ్ళీ వచ్చేది. ఎందుకంటే మనకి డ్యూటీ ఇంపార్టెంట్. అమ్మా 10 అవుతుంది టైము, కరెక్ట్గా 10-15 అయింది. ఆమె అయితే వాళ్ళ నాన్నని తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వచ్చింది. ఇంతకుముందు వచ్చినా కదా ఈ హాస్పిటల్కి. ఆ హాస్పిటల్లోకి అయితే పోయింది. వాళ్ళు ముందు పక్క దిగేసినారు, నేను వెనక పక్కకు వచ్చిన పార్కింగ్ దొరుకుతుందని. ఏడు వచ్చా ఫుల్ ఉన్నాయి బండ్లు, ఆడ చూసినా కూడా ఈ పక్క అంతా ఫుల్ అయిపోయినాయి. అందుకే అట్లే ముందు పోయి ఆడ పార్కింగ్ చేసుకుంటా. ఆమె దగ్గరగా భిన్న వచ్చేస్తారు. ఎప్పుడు వచ్చినా ఇక్కడ పెట్టుకుంటా, ఇక్కడ కూడా ఫుల్ అయిపోయినాయి బండ్లు. ఈ చెత్త డబ్బా కాడన్నా లేకపోతే ఈ పక్కన పెట్టుకుంటా, ఇక్కడ కూడా ఫుల్ అయిపోయినాయి. పోయమ్మా ఏం సమయం ఫుల్ అయిపోయినాయి బండ్లన్నీ. హాస్పిటల్ కాడే దొరుకుతుంది మొత్తం, లేదంటే ఇంకొక రౌండ్ వేద్దాం అంతే, ఇంకేం చేయలేం. తిరుగుతూ ఉండాల. ఇక్కడ కూడా యాడే కానీ లేదు పార్కింగ్, ఇక్కడ రోడ్లోనే పెట్టేసినారు. ఇక్కడ పెట్టినామనుకో వెనకమ్మడి వచ్చి కెమెరా కొడతాడు, ఫోటో కొడతాడు. రౌండ్ వేసుకొని రావాల్సి ఉండిందే, అదే మేలు. యాడ్ లేదు పార్కింగ్. దగ్గడేమో బండి పోతాను ఎట్లా ఆయన పోతాడేమో వెనక పక్క, ఆయన పోతే ఆడ పెట్టేద్దాం. ఓహో బాయనా ఆడ పోతాడు వెనక, చూద్దాం ఆడ ఖాళీ అయితే ఆడ పెడదాం, లేదంటే ఈడే పెట్టుకునేది. భిన్న వచ్చేస్తారు. అది ఇక్కడ ఖాళీగా ఉన్నది, ఇప్పుడే పోయింది బండి, ఈ ఒక్కలో పెడతాం. పార్కింగ్ దొరికింది కాబట్టి సేఫ్గా ఉన్నది బండి. పార్కింగ్ ప్లేస్లో పెట్టి మంచి పని చేసినానే. 1:10 అవుతుంది టైము, ఆమె ఇంకా రాలా. భిన్న వస్తుంది అనుకున్నా. ఇప్పుడు వచ్చినాము ఇంటికి కరెక్ట్గా 12:50 అయింది టైము. మళ్ళీ ఇంకో పని చెప్పింది, ఇప్పుడే పోవాలంటే లేదులే మళ్ళీ పోవాలి. సిగరెట్లు కావాలంట, కార్డు ఇచ్చింది. తోఫిక్ బైక్ డ్యూటీ లేక పాపం ఎంజాయ్ పండుగ. డోర్ అయితే రిపేర్ చేశారంట, ఎక్కేద్దాం మనం కూడా. రిపేర్ చేసి పోయినారంట వాళ్ళు ఎవరు వచ్చి. ఎట్టో నేను లేనప్పుడు తోఫిక్ పోయినప్పుడు తోఫిక్ బాయ్ చూసుకున్నాడు. నేను ఉన్నాను, ఆయన బయటకు కూడా రాడు. పోతుంది అయిపోయింది. పో అదే చెక్క కట్ చేసినాడా లేకపోతే ఎట్ట పైకి లేనట్టున్నారు. ఇప్పుడు కరెక్ట్గా పోతుంది. పోనీలే నాయన, ఆయన రూమ్లో కూర్చోకుండా ఆ పని చేసినాడు. లేదనుకో ఆ పని నేనే చేయాలి, నా డ్యూటీలు నేనే చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. ఎట్టో నేను లేనప్పుడు వచ్చారు వాళ్ళు డోర్ గల్లు వచ్చి చేసిపోయినట్టున్నారు. ఈరోజు చేపలు చేద్దాం అనుకున్నా. చేపలు ఇంకేం చేస్తాం, టైం ఏమో 2 కావచ్చింది. పోయి తినేస్తాం, ఏదైనా ఇచ్చే తీసుకొని తినేస్తాం. నేను పోతా అన్నమన్నా చేసుకొని పోయినా బాగా. ఇప్పుడు ఏమన్నా ఇచ్చావు, ప్లాస్టిక్ అన్నం ఇచ్చేది, అదే నా పోయింది, అదేం తినలేను. చూద్దాం ఇప్పుడు అడ్జస్ట్ అవుదాం. అమ్మయ్య బతికిచ్చింది నాయన ఈరోజు. బిర్యానీ చేసింది పాపం. బిర్యానీ ఇది కుకుంబరు పెరుగు వేసి చేసింది. ఇది సలాడ్. ఎట్టో చికెన్ బిర్యానీ చేసింది ఆయన. లేటుగా వచ్చినా మంచిగా వచ్చింది నాయన. ఇంకా నా దగ్గర మజ్జిగ ఉంటే బాగానిండు. ఇంకా దీంతో అడ్జస్ట్ అవ్వాల్సింది. పెరుగు కీర ఇవన్నీ వేసింటుంది దీంట్లో. ఈ సలాడ్లో ఏం ఎక్కువ క్యారెట్ ఇవన్నీ ఏం లేవు, కానీ ఇది బాగుంటుంది కరుం అని. ఇదేమో చికెన్ బిర్యానీ, దాంట్లోకి దక్కుసు. ఇది నిన్న తోఫిక్ బాయ్ చేపలు బాగుంటాయి నాకు ఇష్టం అని చెప్పి అట్టే పెట్టేసినాడు ఆయన తినకంట. ఇవి గట్టిగా అయిపోయినాయి, బయట పెట్టినా కదా అందుకు గట్టిగా అయిపోయినాయి. ఈ చేపలు కూడా తినేస్తాం. దీనిపైన మళ్ళీ కూర కూడా వేసింది అందులో.
కాలిపోతుంది. ఈ పెరుగు తినాలంటే ఆ చేప తినకూడదు. పెరుగు చేప రెండు కలుపుకొని తినకూడదు అంటారు కదా, రెండు కలిసి రెండు ఒకేసారి తినకూడదు అంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ పెరుగు పక్కన పెట్టేసేయాలి. పెరుగు తినకూడదు, ఇంకా ఒట్టి అన్నం ఆ చేపలు తినచ్చా. బాగుంది టేస్ట్. ఈ పైన కూర బాగుంది, సరిపోయింది దీనికి బాగా టేస్ట్గా. పోయి ఆమె సీరియల్ తీసుకొని వచ్చేసాం అనుకో, మన డ్యూటీలు అయిపోతాయి. మళ్ళీ వచ్చి రూమ్లో ఎగ్గు ఎర్రగడ్డ వేసి, అదే ఎర్రగడ్డలో ఎగ్గు వేసి ఉడకబెడతా, స్నాక్స్ చేస్తా. ఇది ఈ దువార్లో లైట్ ఎగులుతుంది దీనికి, మొత్తం థమ్సప్ ఉన్నట్టున్నది ఇది ట్యాంక్, థమ్సప్ బాటిల్ ఉన్నట్టు. इधर पूरा सिलेंडर गैस सिलेंडर थम्सअप बाटल में ఉంటుంది. ఒరే इधर फुल ट्रैफिक है भाई, ऐसा द्वार बहुत मुश्किल है. ఈ దువార్ల కాడ చాలా తలకాయ నొప్పి స్వామి. అసలు నేను కువైట్లో దువార్ల కాడ చాలా ఈజీగా వెళ్ళిపోతారు, కానీ ఈడేందో చాలా డేంజర్గా ఉన్నది. ఏ దువార కాడ కూడా ఒక్కరు కూడా బ్రేక్ కొట్టరు, సరసరా వెళ్ళిపోతారు. నీ పని ఇదే, నా పని నాది అన్నట్టు. వాళ్ళ పని వాళ్ళది, మన పని మంది పోతా ఉండాలా. మనం కూడా బ్రేక్ కొట్టకూడదు. నేను ఒకసారి బ్రేక్ కొడితే తొమ్మిది బ్రేక్ కొట్టకాకన్నాడు. బ్రేక్ మారినా నేనా ఏ దువార్ వెనక పక్క వచ్చి కొడతారని కొట్టద్దు బ్రేక్ కొట్టద్దు అంటారు. కానీ బ్రేక్ కొట్టకుండా ఎట్టా, ముందు పక్క వాడు పోతాడు కదా, వాడు గుద్దేశాడు కదా. ఇటు చూడు మనం సిగ్నల్ వేసుకున్నాం కానీ ఏంటి వస్తాం అటు అటు ఉంటుంది ఇక్కడ దువార్ల కాడ. ఏడున్నది బొంకు, సిగరెట్ల బొంకు. ఇది సిగరెట్లు ఏదో తీసుకున్నా, 10 ప్యాకెట్లు. తోఫిక్ బాయ్కి థమ్స్అప్ తీసుకురా బ్రో అన్నా, పెప్సీ. నేను పోయి ఎగ్ అవి చేస్తా స్నాక్స్కి. పోతున్నాడు తోఫిక్ బాయ్, పని స్టార్ట్ చేసినాడు. ఇవే అనమాట ఈ గుడ్లు. దండికి తీసిన, ఎందుకంటే నేను ఒక 3, తోఫిక్ బాయ్ 3, ఆమెకు ఒక 2 ఇచ్చా. ఇదేమో చీజ్, ఆమెని చీజ్ అడిగితే ఎంత కవర్ నిండా ఇచ్చినాడు, సగం కవర్ ఇచ్చేసింది. ఇంక ఇది మసాలా అన్నీ ఉంటుంది దీంట్లో. వీటితో తయారు చేద్దాం. పెను నిండా పెట్టేద్దాము. ముందు నూనె పోసుకొని మధ్యలో ఒకటి, సరిపోతాయి. పెను నిండా ఒక్కటి ఉన్నది. ఇప్పుడు మళ్ళా పెను ఇది ఈ మధ్యలో పెద్దది, కానీ 2 గుడ్లు కొట్టినా వేసిపోతాయి. ఈ మార్గం ఉంటే ఎర్రగడ్డ బాగుంటుంది పెద్దదిగా, కానీ అంత పెద్ద ఎర్రగడ్డ అడిగిపోలేనా. ఇది పగిలిపోయింది. ఎట్లా వస్తుందో. ఇది కూడా పైకి వచ్చేస్తుంది. పాయ్ ఏం చేయలేదు, ఇది కూడా పైకి వచ్చేస్తుంది. ముందే తల్లి అట, చిన్నవి కాదు పెద్దవి, కానీ గుడ్లు ఉంటుందో. ఉండే కారిపోతాం అంతా. ఇప్పుడు దీంట్లో చూడు, పెద్ద టాస్క్ అంటే ఇదేమో చిన్నది, గుడ్డేమో పెద్దది. ఎట్లా కూడా బేసేసా అన్నీ. వీటిల్లోనే కొరవ మసాలా,
ఈ సైడ్లలో పగిలిందంతా వచ్చే తర్వాత దీంట్లోనే చీజ్ తోఫిక్ భాయ్ చీజ్ బాగా తింటాడు. ఏ క్యా తోఫిక్ వెంకీ భాయ్ అంటాడేమో. ఏ ఎరేటి హాయ్ భాయ్ ఎరేటి అంట. మొత్తం పెను నిండిపోయింది. ఇది వేసినా ఎయిటీన్కి తిప్పుదాం. మధ్యలో ఇది మాత్రం పొంగుతుంది. దీనికి దానికి బాగా లేద్దాం. సపరేట్ తగులుకోకుండా ఒకదాన్ని. మీ గుడ్డు నీది, మీ గుడ్డు నీది అన్నట్టు. ఇది గాల ఈ పక్కది, ఇది వారది. ఎన్ని కాలుతున్నాయి ప్రభావం. ఇదేమో కలిపింది. ఎవరెవరెవరే బాగుండేదని గెలిచారా. సరిగ్గా అటుండుక కొంచెం కాలండి. మేము తొందర పెట్టి లేపినాను అనుకో ఇరిగిపోతాం. సరిపోక రెండు పక్కలు పెట్టినామంట. ఇదేమో కాలిపోయింది మధ్యలో. ఇది కూడా సరిగా రాలే ఈ సైడ్కి. అందుకే మా రెండు పక్కలు పెట్టినామంట. రెండు పక్కలు పెట్టి కాల్చాలి. ఇది చూడు పైన అంత నీళ్ళ ఉన్నారు పైన. ఒకటైతే తిక్కినా, ఒకటి కాల్చుకునే దొరికింది. 2 3 ఇది ఎప్పుడు తిప్పేది. అయ్యిరా చీజ్ వేసినా కదా బంక ఉన్నారు. ఇస్తారా బచ్చా. అయ్యో ఐసరా బచ్చా పోయి. ఓహో ఇది పొయ్యి మీద పడిపోతాను ఏకంగా. ఇది ఒకటి తిప్పినాం వేస్తాం. చూడు కరెంట్ పొయ్యి మీద పెట్టి ఎట్లుంటుంది పంచాయతీ. రెండు పక్కలు పెట్టి కాల్చిన ఏం చేయాలి. ఈ పక్క పెట్టినా పొయ్యి, ఆ పక్క పెట్టినా రెండు పక్కలు. తోకి బేగులు వచ్చేసినట్టున్నారు. మొత్తం అన్నీ కలిపినాయి. ఒక 2 ఎత్తుకొని పోయి పని మనిషికి అయితే ఇస్తా. మంచి ఇవ్వాలి. బాగలేనిటి కూడా బాగలేనిటి మేమైనా తింటాం. దో उसका देखो आएगा. वो देखो तौफिक भाई. దీన్ని చూస్తే షాక్ అయిపోతుంది. భలే వచ్చినాయి గుండుగా. حتى مايونيز أكل شوف شنو في. ఏందది తోఫిక్ భాయ్కి చెప్పిన నేను స్నాక్స్ చేస్తాను, కూల్ డ్రింక్ తెచ్చుకుంటే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు. నాకేమో కూల్ డ్రింక్ తెచ్చినాడు, ఆయనేమో ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు. తోఫిక్ భాయ్ आ जाओ खाओ. कैसा है बोलना है कैसा है. अच्छा ही आएगा, मेरे को पसंद है अंडा सच. अच्छा है. चीज़ ఎక్కువ पड़ी है. चीज़ भी डाला इसमें. चीज भी डाला. चीज़ तुमको पसंद है ना. चम्मच दो. चम्मच क्यों. काट के खाऊंगा वो सही रहेगा. बोलो कैसा है. बहुत गर्म है. चीज डाला और अंडा के साथ. अच्छा है ना. मेरे को तो अंडा जैसे लग रहा है. डिफरेंट थोड़ा पता चलेगा. चीज ये ऑनियन के साथ आएगा ना. आनियन तुम नहीं खाया. आनियन पकड़ो.
अच्छा है ना? तुम ऐसा है ना, ऐसा ऐसा पकड़ को अनियन से खाना है, अनियन से खाया ऐसा अच्छा है। डायरेक्ट हाँ उसको एक काम करेगा, ऑनियन के साथ अच्छा है। माइनस हाँ सॉस डालो सॉस नहीं है, मैं तुमको సాస్ सही है, సాస్ डालो। सॉस भी डालो బాగా వచ్చింది, ఇప్పుడు మైనస్తో టేస్ట్ చేస్తాను ఎట్టున్నదా. ये माइनस बहुत ठंडा हो गया, गरम में डालो गरम करो क्या? यानी गरम में डालो तो गरम चम्मच लो ना ये मेरा देखो ये देखो ये भी ठंडा हो गया माइनस से अच्छा नहीं है, हम्म? माइनस से अच्छा नहीं, माइनस तो बाल है डायरेक्ट बाल का। आता भाई कैसा है? डिफरेंट टेस्ट पहले जैसा, यानी पहले ऐसा नहीं खाया, हम्म, यानी ऑनियन के सर्कल में रिंग में अंडा, यानी अंडा का अंडा तो वैसे ही मेरे को पसंद है, ये बहुत अच्छा लगा। इसमें थोड़ा मसाला डालता और मसाला भी डाला, ऊपर से हाँ हम्म, मसाला डाला, चीज़ डाला, हम्म, अच्छा है। एक बिस्किट స్నాక్ బిస్కెట్. మేడం వాళ్ళు సాంబార్ పోయినా కూడా చెత్త మాత్రం రోజు ఒక్కేసి వస్తుంది. ఫైనల్ డ్యూటీ ఇది నాకు. నిన్న పెట్టిన వీడియోలో చిన్న మేడము వాళ్ళ నాన్నకి గడ్డం చేయించుకునేది మిషన్ తెప్పించింది కదా, అది ఎంతో కామెంట్ చేసేయండి. సో చూసారు కదా ఈరోజు జర్నీ, వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.